భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నా జాయతే జన్మించదు, మ్రియతే వా మరణం కూడా లేదు, కదాచిన్ ఎన్నడూ, నా కాదు, భూత్వా జన్మించి, భవిత జన్మించుచు, భూయః తిరిగి జన్మించడం నా లేదు, అజః జన్మరహితమైనది, నిత్యః నిత్యమైనది, శాశ్వతః శాశ్వతమైనది, పురాణః పురాతనము, న హన్యతే చంపబడదు, శరీరే శరీరము, హన్యమానే చంపబడిన. భావం: ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా ఆత్మ చంపబడదు. మనకి 2వ అధ్యాయంలో 11 నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మకి శరీరానికి గల తేడా చాలా చక్కగా చెప్పబడింది. ఆ భాగంగానే ఇప్పుడు మనం 20వ శ్లోకంలో ఉన్నాము. 20వ శ్లోకం యొక్క అర్థం, భావం యొక్క అర్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే, ఆత్మకి ఎప్పుడు జన్మ కానీ మృత్యువు కానీ అనేది ఉండదు. అంటే ఆత్మ పుట్టడము, చనిపోవడం అనేది ఉండదు. భూత, వర్తమాన, భవిష్యత్తు అనేది ఆత్మకి ఉండదు. అంటే ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేవి ఆత్మకి ఉండదు. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది, నిత్యమైనది, అది చాలా పురాతనమైనది. మన శరీరం చంపబడినా కానీ ఆత్మ అనేది ఎప్పుడు చంపబడదంట. శరీరం ఎలా అయితే తల్లి గర్భం నుండి బయటకు వచ్చి అది మళ్ళీ పెరిగి మళ్ళీ వేరే ఒకరికి జన్మనిచ్చి తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అలా కాదు. ఆత్మ పుట్టదు, ఎవరికి జన్మని ఇవ్వదు, చనిపోవడం అనేది ఉండదు. ఏదైతే పుడుతుందో అదే చనిపోతుంది. కానీ ఆత్మ అసలు పుట్టదు, అది ఎలా చనిపోతుంది? కాబట్టి ఆత్మకి పుట్టుక, మరణం అనేది ఉండదు. అది ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మార్పు చెందుతుంది. అంటే ఒక దేహం నుంచి వేరొక దేహాన్ని స్వీకరిస్తుంది. అంతే. ఆత్మకి పుట్టడం, చావడం అనేది ఉండదు. అది శాశ్వతమైనది అని చెప్పబడింది.